అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి విషయము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 22వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే శరీరమందు ఐక్యపరచబడటము, ఇక్కడ అది ఏ విధముగా జరిగింది, మునుపు మన యొక్క స్థితి ఏమిటి, ఇప్పుడు మన యొక్క స్థితి ఏమిటి, ఏమి చేయబడి ఉంటా ఉన్నాము, ఇవన్నీ కూడా మనం గ్రహించబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆ శరీరమందు ఐక్యపరచబడటము ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి ఈ భాగాన్ని మనము చదువుకున్నట్లయితే, మొదటగా 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడును లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఈ విషయాన్ని ఇక్కడ మనం గ్రహించినట్లయితే, మొదటగా ఈ శరీరమందు ఐక్యపరచబడటానికి మనం గుర్తించాల్సినటువంటి విషయము, క్రీస్తుతో మునుపు దూరస్తులై ఉండటము లేదా వేరు చేయబడి ఉండటము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకములో మనం గ్రహించాల్సినటువంటి విషయము, స్పష్టముగా అన్యజనులైనటువంటి వ్యక్తులు, ఇజ్రాయేలీలు లేదా యూదులు కానటువంటి వారు, అన్యజనులైనటువంటి ప్రతి వారు కూడా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, వారు వేరు చేయబడినటువంటి వారు, అంటే దే వర్ ఏలియనేటెడ్. ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించగలగాలి. ఎక్కడెక్కడ వారు వేరు చేయబడి ఉంటా ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని గనక మనం ఆలోచిస్తే, సామాజికంగా, అందుకనే అంటాడు అక్కడ, మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి. ఎందుకు అన్యజనులుగా చెప్పబడుతున్నారు అంటే, ఈ సున్నతి విషయంలో, అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు. అంటే సామాజికంగా ఈ సున్నతి చేయబడటము ద్వారా ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలుగా, ఇతరులందరూ కూడా ఏలియనేటెడ్ పీపుల్గా, సామాజికంగా వేరు చేయబడినటువంటి వారిగా, అన్యజనులుగా పిలువబడుతుండడం ఇక్కడ మనము గుర్తించగలగాలి. అంటే మునుపు స్థితిని ఆలోచించండి. ఈ సున్నతి లేని వారిని అన్యజనులని పిలుస్తుండడం మనం ఒకవేళ గమనిస్తే, దావీదు అంటాడు కదా, గొల్యాతు మీదికి వెళ్ళేటటువంటి క్రమంలో, గొల్యాతు అక్కడ అందరినీ భయపెడుతున్నటువంటి ఆ సమయంలో అతడు ఫిలిస్తీయుడు, దావీదు ఇజ్రాయేలు దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాడు. ఆయన మీదికి వెళ్ళేటటువంటి క్రమంలో జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటాడు. ఆలోచించండి, అక్కడ దావీదుకుంటున్నటువంటి ధైర్యము ఆ అన్యజనుడైనటువంటి సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు దేవుని బిడ్డలైనటువంటి వారి మీదికి రావడం. అంటే ఇక్కడ సామాజికంగా ఈ సున్నతి ఇక్కడ వేరు చేస్తున్నట్లుగా, ఏలియనేట్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి. ఇక ఆత్మీయంగా కూడా మనం ఆలోచిస్తే, అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనము చూచినట్లయితే, ఆ కాలమందు ఇజ్రాయేల్తో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి.
అంటే అక్కడ సామాజికంగా వేరు చేయబడినటువంటి వారు అన్ని జనులు. అయితే ఇక్కడ ఆత్మీయంగా కూడా క్రీస్తుకు దూరస్తులైనటువంటి వారుగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోం. ఇక్కడ క్లియర్గా ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాన్ని అందిస్తూ ఉన్నాడు. నేటి దినాన మనం ఆలోచిస్తే క్లియర్లీ 100% ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ అస్. ఇది మనకు కూడా అన్వయింపుగా మనము గుర్తించగలగాలి. ఇక్కడ క్రీస్తుకు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచిస్తే అంతకు ముందుకు మన స్థితి ఏంటనంటే ఇజ్రాయేళ్లతో సహపౌరులు కాదు, సిటిజన్షిప్ వాళ్ళతో పాటు సిటిజన్షిప్ లేదు, పరదేశులు అంటే సమ్ ఫారినర్స్గా వాగ్దాన నిబంధనలు లేని పరజనులను ఎన్ని మాటలు చెప్తూ క్రీస్తుకు దూరస్తులమై ఆ మాటను మనం ఇక్కడ గుర్తించాలి. అంటే క్రీస్తుకు దూరస్తులైన ఆయన వారు అనేటటువంటి మాట ఇక్కడ మనం గుర్తించినట్లయితే క్రీస్తును కలిగి ఉండని వారు అని ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించగలుగుతాం. అయితే ఈ క్రీస్తును కలిగి ఉండని వారికి క్లియర్గా అక్కడ ఈ పౌలు క్రీస్తును పరిచయం చేసి క్రీస్తుకు సమీపస్తులుగా చేసినట్లుగా అది తర్వాత కోణంలో మనం చూడబోతాం. కాబట్టి 2 విధాలుగా ఇక్కడ మొదటగా సామాజికంగా సున్నతి లేకపోవడం కారణాన్ని బట్టి అక్కడ తిరస్కరించబడుతున్న అన్యజనులుగా చెప్పబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఆత్మీయంగా క్రీస్తును ఎరగని వారు లేకపోతే క్రీస్తును కలిగి ఉండని వారు గనక అన్యజనులుగా చెప్పబడుతుండడం మనం ఇక్కడ గుర్తించగలగాలి. ఈ 2 గ్రహించిన తర్వాత క్రీస్తు చేసినటువంటి పని ఏమిటి అనేది గనక 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇంకా చెప్తాడు కదా అక్కడ, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవల్లని ఇలాగు చేసెను గనక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. క్రీస్తులో ఈ ఐక్యతను మనం గుర్తించాలి. ఎంత క్లియర్ డిఫరెన్స్ చూపిస్తూ వీఆర్ ఆల్ అండర్ వన్ బాడీ అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ ఎంత ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉన్నాడో గ్రహించాలి. ఎంత ఉన్నతమైన మాటలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తే ఆయన క్రీస్తు ద్వారా అక్కడ ఒక సమాధాన నిబంధనను దేవునితో అట్లాగే ఇక్కడ ఇతర అన్యజనులైనటువంటి ప్రజలకు ఇంకా ఇజ్రాయేలులకు కూడా ఒక సమాధాన నిబంధనను ఈ సువార్త ఆ సమాధానమును బిల్డ్ చేసేటటువంటి విధముగా ఇక్కడ రూపొందించినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఒక్కొక్క మాటను మనం గమనిస్తే మునుపు దూరస్తులైనటువంటి మనము, ఇక్కడ ఈ మాట మనకందరికీ అప్లికేబుల్. దూరస్తులైనటువంటి మనము క్రీస్తు రక్తము వలన ఈనాడు గుర్తించాల్సినటువంటి విషయము, ఎనీథింగ్ దట్ మ్యాటర్స్ అవర్ సాల్వేషన్ లేదా ఇంతకు ముందుకు లేనటువంటి నిన్నటి దినాన చెప్పుకున్నటువంటి విధముగా సత్క్రియలు క్రీస్తు ముందుగా నిర్ణయించాడు. ఇవన్నీ కూడా ఏ విధముగా జరిగినాయి మన జీవితంలో? క్రీస్తు రక్తము వలన, ఎట్ ద కాస్ట్ ఆఫ్ క్రైస్ట్ బ్లడ్ అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. క్రీస్తు యొక్క రక్తపు వెల ద్వారా మనం సమీపస్తులం. ఏ విధంగానైతే అన్యజనులకు అట్లాగే ఇజ్రాయేలీలకు ఒక అడ్డుగోడ ఉంటుందో,
ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం ఉందంట. అట్లాగే ధర్మశాస్త్రము ద్వారా ఒక అడ్డుగోడ ఉండిందంట. ఆ అడ్డుగోడను ఇక్కడ ఏం చేశాడు? తన శరీరమందు కొట్టివేయుట చేత. అంటే ఆ కల్వరి సిలువలో ఆయన శరీరమును అప్పగించుట ద్వారా ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఉభయులను ఏకము చేశాడు. అంటే ఆ అన్యజనాంగంను ఇజ్రాయేలీలతో పాటు కలిపినట్లుగా ఇక్కడ మనం గుర్తించాలి. ఎంత ఉన్నతమైన విషయం! నేటి దినాన ఇంత గొప్ప కార్యమును, ఇంత గొప్ప అంటే ఇంకా చెప్పబడుతున్నటువంటి మాట మనం ఆలోచిస్తే, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా. ఈ మాటను మనం ఇక్కడ గుర్తించాలండి. వన్ ఫ్లెష్, ఒక్క నూతన పురుషునిగా, వన్ బాడీ అంటా ఉన్నాడు. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ మనం గుర్తించినట్లయితే, సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, క్రీస్తులో ఈ ఐక్యత గనక మనం గుర్తించినట్లయితే అన్యజనులను, ఇజ్రాయేలీలను లేదా యూదులను ఒక్కతాటిపైకి, సంఘం అనేటటువంటి ఆ యొక్క పరిమితిలోనికి, పరిధులలోనికి తీసుకొని వచ్చి వన్ ఫ్లెష్, వన్ బాడీ, ఏక శరీరముగా అంటాం. ఎంత ఉన్నతమైన మాట అండి! ఇది మనం గుర్తించాలి. ఇంత గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు అంటే ద్వేషం ఉందంట అంతకుముందుకు, ఒక అడ్డుగోడ అక్కడ నిర్మించబడి ఉందంట ధర్మశాస్త్ర రూపకంలో. ఇవన్నీ ఉన్నటువంటి వాటిని ఆయన శరీరం అనేటటువంటి కాస్ట్ వెల చెల్లించి అక్కడ వాటిని తీసి మనల్ని ఏకము చేసి సంఘం అనేటటువంటి ఒక గుడారం కింద మనల్ని అందరినీ చేర్చి ఆయన ఒక సమాధానమును అక్కడ క్రియేట్ చేస్తే ఎంత విచారకరమైనటువంటి విషయం అంటే, నేటి దినాన సంఘములో గుంపులుగా విభాగించబడము విచారకరమైనటువంటి, కులం పేరుతో లేదా హోదా స్థాయుల పేరుతో లేదా ఒక విషయంపై అనుకూలమైన వారు, మరొక విషయంపై ప్రతికూలమైన వారు, ఈ విధముగా ఆలోచించుకుంటూ ఒక డివిజన్ను మనకు మనం క్రియేట్ చేసుకుంటే, ఇక్కడ దేవుడు ఏదైతే క్రీస్తులో ఆ ఐక్యత, ఆ సమాధానము దేవునితో, తోటి ప్రజలతో అంటే ఇజ్రాయేలీలు అన్యజనులతో బిల్డ్ చేయాలనేటటువంటి ఆ ప్రణాళిక కలిగి ఉంటా ఉన్నాడు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ బాడీ, అంటే ఆయన శరీరమును వెల చెల్లించి ఇంతటి కార్యము చేయడానికి ఆయన పూనుకుంటే ఇంకా సంఘాలలో ఎందుకు డివిజన్స్ అండి? అంటే ఈ సమాధాన కారకుడైనటువంటి వాడు ఆ సమాధానాన్ని బిల్డ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ మనము గొప్ప కార్యము జరిగిస్తే ఈనాడు మనమేమి చేస్తా ఉన్నాం? ఇంత గొప్ప కార్యం చేస్తూ దేవునితో మనకు లేనటువంటి ఆ యాక్సెస్ను మనకు దేవునితో సంధించి, అందుకనే 18వ వచనంలో అంటాడు, ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆలోచించండి, ఇక్కడ ఇరువురికి వి బోత్ హ్యావ్ అవర్ యాక్సెస్ ఇన్ వన్ స్పిరిట్ అంటాడు టు ద ఫాదర్. అంటే మన ఇరువురికి కూడా ఏకముగా చేసి ఒక్క ఆత్మగా అక్కడ ఆయన చేసి ఆ తండ్రి సన్నిధికి చేర్చుతూ ఉన్నాడు. ఈ మాటను గుర్తించాలి. ఇక్కడ ఈ డివిజన్స్ క్రియేట్ చేసుకుని ఒకరి ముఖం ఒకరు చూచుకొనకుండా, లేకపోతే ఒకరితో ఒకరు మాటలు లేకుండా జీవిస్తే ఆలోచించండి, రేపటి దినాన పరలోకానికి వెళ్ళి ఒకరి ముఖం ఒకరు ఎట్లా చూసుకుంటారు? ఈ విషయాలను గుర్తించాలి.
ఎందుకనంటే ఈ శరీరమందు ఐక్యత అనేటటువంటి మాట అన్యజనులను ఇజ్రాయేలీయులను ఒక్క శరీరముగా, లేదా నేటి దినాన మనం ఆలోచిస్తే సంఘముగా మనమందరం ఒక్క గుడారం కింద ఉన్నాము అని అంటే స్పష్టంగా గుర్తించాల్సినటువంటి అందరము కలిసి అక్కడ దేవుని సన్నిధానంకు, తండ్రి సన్నిధికి చేరవలసినటువంటి వారై ఉంటే ఇక్కడ డివిజన్స్ క్రియేట్ చేసుకుని ఒక్క ఆత్మగా, ఒక్క శరీరముగా మనం ఎట్లా చెప్పుకోగలుగుతాం? ఆలోచించాలి. ఎందుకనంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నప్పుడు ఒకటే తల ఉంది, కానీ 2-3 తలకాయలు అక్కడ లేవండి. ఈ విషయాన్ని గుర్తించాలి. వీఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ వన్ బాడీ, అంతేగాని ఎవరి బాడీ వారిది ఇక్కడ కాదు. అందుకనే శరీరమందు ఐక్యత అనేటటువంటి మాట ఇక్కడ ఇస్తున్నటువంటి ఆ ధైర్యమును కూడా మనం గుర్తించాలి. అందుకనే అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు ఆయన అంటే తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము కాబట్టి ఆ మొరపెట్టుటకు మనకు ఆయన ధైర్యమునిచ్చినటువంటి మాట అక్కడ రోమీలకు రాసినటువంటి పత్రికలో పలుకుతుండడం మనం చూడగలం. చివరగా ఇక్కడ 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే క్లియర్గా దేవుని రాజ్యంలో, దేవుని యొక్క కుటుంబంలో ఇంకా మనం ఆలోచించినట్లయితే చివరగా అక్కడ చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క మందిరములో కూడా ఐక్యపరచబడుతుండడము 19వ వచనం నుంచి మనం చూసి, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. అంటే దేవుని రాజ్యమందు ఐక్యపరచబడుతూ ఉన్నాం. దేవుని మందిరంలో, దేవుని యొక్క కుటుంబంలో దేవుని ఇంటి వారినై ఉన్నారు అనేటటువంటి మాట అక్కడ మనం గుర్తించాలి. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను అంటే దేవుని రాజ్యంలో ఐక్యపరచబడి ఉంటాం. దేవుని యొక్క ఇంటిలో, ఆయన మందిరంలో ఐక్యపరచబడి, సంఘములో ఐక్యపరచబడి ఉంటున్నాం. ఇంకా 20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు అభివృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని మందిరములో, దేవుని ఇంటిలో, అట్లాగే దేవుని మందిరములో అనేటటువంటి మాట కూడా మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఈ ఐక్యత స్పష్టంగా ఇక్కడ మనం గుర్తించినట్లయితే వీఆర్ ఆల్ ట్రయింగ్ టు బీ బిల్ట్ బై గాడ్, దేవుని చేత కట్టబడుతున్నటువంటి వారమైతే ఇక్కడ దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క మందిరంలో ఈ మాటలన్నీ మనం గుర్తించాలి. అల్టిమేట్గా శరీరమందు ఐక్యపరచబడటము. ఆలోచించాలి. మానవ రీతిగా లేదా మానవ నైజం ప్రకారము వి క్రియేట్ డివిజన్స్, కానీ క్రీస్తు చేసినటువంటి ఆ కార్యము ద్వారా వెన్ వీఆర్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఐక్యపరచబడుతున్నప్పుడు ఇంకా డివిజన్స్ క్రియేట్ చేసుకోవడం, ఇక్కడ గుంపులుగా విభజింపబడి ఉండటము తగనటువంటి విషయం. కాబట్టి ఈ శరీరమందు ఐక్యపరచబడినటువంటి వారమని గుర్తించి ఆలోచించాలి. ఎట్ ద కాస్ట్ ఆఫ్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తపు వెల, ఆయన శరీరము నలగగొట్టబడినటువంటి వెల ఆయన చెల్లించాడండి. అది నీవు గుర్తిస్తావు. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా ఈ ఐక్యత దేని ద్వారా అని మేము గుర్తించినప్పుడు, అయ్యా మునుపు అన్యజనులుగా దూరస్తులుగా ఉంటున్నటువంటి ఆ స్థితిలో క్రీస్తు రక్తము మమ్మల్ని తండ్రి దేవ సమీపస్తులుగా మార్చి, అయ్యా నీ శరీరమును వెల చెల్లించి మమ్మల్ని దేవునితో ఐక్యపరిచి ఉంటున్నావు. అయ్యా ఇట్టిది మేము గ్రహించినప్పుడు తండ్రి దేవా, అయ్యా మెలకువ కలిగినటువంటి వారమై, అయ్యా ఇంకా మేము ఇతరులతో విభేదించకుండా శరీరమందు తండ్రి దేవా, అయ్యా మేమందరం ఏక శరీరము సంఘముగా అని గ్రహించుకొని
అయ్యా నీ రాజ్యములో, నీ యొక్క ఇంటిలో, నీ యొక్క మందిరములో ఈ రకమైనటువంటి ఐక్యతతో ముందుకు కొనసాగుటకు ప్రతి వ్యక్తికి, ధ్యానం వింటున్న ప్రతి బిడ్డ కట్టి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వైపున్నాం తండ్రి. ఆమేన్.